కనపడాలి, వినపడితే సరిపోదు. ఆ దయ్యం ఎక్కడుందో మేమిప్పుడు చూడాలి. ఒసే ఒసే ఒసే, మీరందరూ నా ప్రాణాలతో చెలగాటి పడుతున్నారే. అమ్మో, మీకు అస్సలు అర్థం కావట్లేదు. అది కనపడితే మనం ఎవ్వరూ మిగలం. మరి నీకు కనపడింది కదమ్మా. ఏరా ఒరేయ్, అది నాకు కనపడిందన్నా గానీ దానికి నేను కనపడ్డానో లేదో, అందుకే నన్ను వదిలేసింది. నువ్వు చెప్పిందంతా వింటుంటే అయోమయంగా ఉందే కాంతం. భయం ఉంటే చాలు కదండి. బయటపడాలి, ఈ ఇంట్లోంచి ఎట్లాగైనా బయటపడాలి. అరే అర్జున్, వెళ్ళిపోదావరా, ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోదావరా. ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం అమ్మా? అవును, ఎక్కడికి వెళ్దాం? ఐడియా. మనల్ని కాపాడేది ఆ స్వామీజీ ఒక్కడే. ఆయన ఆశ్రమంలో తలదాచుకుని ఆ దెయ్యం అంతమవగానే ఇంటికి తిరిగొద్దాం. వెళ్దాం పదండ్రా. ఎవరు కదలరే? ఇంత రాత్రిపూట ఆశ్రమానికి దానికి రేపు పొద్దునే బయలుదేరదాం. స్నానం చేసి, టిఫిన్ చేసి, భోజనం చేసి అప్పుడు వెళ్దాం, అంతేగా? ఇదేదో బాగుంది, అలాగే చేద్దాం. మీరు ఊరుకోండి. అయ్యో, నన్నెవరు అర్థం చేసుకోవట్లేదే. నా బాధ మీ వరకు వస్తే గాని అర్థం కాదు. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. మీరెవ్వరు రాకపోయినా నేను ఒక్కదానే వెళ్ళిపోతాను. మీరు రాకండి, చావండి, నేను వెళ్ళిపోతాను. స్వామీజీ గారు మన గుమ్మానికి కట్టిన మంత్రించిన నిమ్మకాయలుండగా మనకు భయం ఎందుకమ్మా? ఆ దయ్యం లోపలికి ఎలా వస్తుంది? ఒసే, ఇంకా నిమ్మకాయలు అంటావంటే? అది ఇంట్లోకి వచ్చిందనుకో, మనం ఇక్కడే ఉన్నాం అనుకో, తలకాయలు కూడా బద్దలవుతాయే. అమ్మా భయపడకు, ఏం కాదు. ఒరేయ్ వద్దురా, ఇంకేం చెప్పకండిరా. అమ్మో, ఇంకొకసారి ఆ దయ్యం కనపడిందనుకో, నా గుండె ఆగిపోతుంది. అయ్యో అమ్మో, మీరెవ్వరు నా మాట వినట్లేదురా. అమ్మో, మనం ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళకపోతే డైరెక్ట్ గా శ్మశానానికే వెళ్లాల్సి ఉంటుందిరా. అమ్మో, అమ్మా సరే పద, ఆశ్రమానికి వెళ్దాం. ఒరేయ్ కరెక్టేరా, వెళ్ళిపోదాంరా. అన్నయ్య పద. కాంతం, వాడు ఆశ్రమానికి వెళ్దా అన్నాడు కదా, చిన్నపిల్ల ఎందుకు ఏడుస్తావు? యావండి, ఇప్పుడు నేను ఏడవకపోతే నేను చచ్చిపోయాక మీరందరూ నా గురించి ఏడుస్తారండి. అది ఇప్పుడు అందరూ ఆశ్రమానికి వెళ్ళక తప్పని పరిస్థితి. వెళతారు, అందరూ వెళతారు. అమ్మా నువ్వు అన్నట్టుగానే ఆశ్రమానికి వెళ్దాం. ఈ కేడు పాపై నాటకంలో మొదటి అంకం పూర్తయింది. ఇంకా త్రిశూలం కొట్టేయడం మాత్రమే మిగిలి ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.